హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియాని. ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇవాళ మేము అరటికాయ ఫ్రై చేసుకోబోతున్నాము. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాము. రెండు అరటికాయలు తొక్క తీసి అలా కట్ చేసి పెట్టుకున్నాము. దాంట్లోకి లాస్ట్లో చల్లుకోవడానికి ఒక పౌడర్ తయారు చేసుకున్నాము. అది పచ్చి కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి వేసి ఒక పౌడర్ మిక్సీకి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పోపులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ తీసుకున్నాము. ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఫస్ట్ అయితే మనం పోపు సామానన్నీ వేసేసుకుందాము. ఆనియన్ కూడా వేసేసుకొని వేయించుకుందాము. నేను చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుందనేసి క్విక్గా చూపిస్తున్నాను. ఇలా ఆనియన్స్ అన్ని కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఈ మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకొని పెద్దగా వేగక్కర్లేదు, లైట్గా వేగితే చాలు, చాలా లైట్గా. ఎందుకంటే అరటికాయతో సహా కుక్ అయిపోతుంది, కలిసి కుక్ అయిపోతాయి. ఇవి వేసేసుకోవాలి. అరటికాయ చాలా త్వరగా క్విక్గా కుక్ అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో మనము ఇప్పుడు అల్లము, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి మిక్సీ కొట్టుకున్నాం కదా, అది వేసిన దానివల్ల మనకి అన్నంలోకి బాగా కలుస్తుంది కూర, చాలా బాగుంటుంది. అరటికాయ ఫ్రైని లైట్గా తీసుకునే వాళ్ళు అంటే ఏముందిలే అని అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా పచ్చి కొబ్బరి మనము ఇంట్లో కొట్టుకుంటాం కదా, శనివారం అయితే స్వామికి అలాగా ఉంటుంది కదా. కొద్దిగా పచ్చి కొబ్బరి, కొద్దిగా అల్లం ముక్కలు, మన కారాన్ని బట్టి మనం మిర్చి తీసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, మన ఇష్టం. అది చాలా తొందరగా అయిపోతుంది, ఊరికనే మగ్గిపోతుంది. అలా సాల్ట్, ఉప్పు చల్లేసి మూత పెట్టేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది, చాలా ఈజీ. అంతే. ఇప్పుడు రాక్ సాల్ట్ అమ్మ వాళ్ళు యూజ్ చేస్తారు, అది సాల్ట్ చల్లేసుకొని కలిపి మూత పెట్టేసుకోవడమే. అంతే, అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు వదిలేసామంటే నీట్గా కుక్ అయిపోతుంది. సాల్ట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, దాంతో ఆవిరికి ఉడికిపోతాయి మంచిగా. ఆ తర్వాత మనం లాస్ట్లో దింపే ముందు అదే చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ అంతే వదిలేసి ఆ తర్వాత ఆపేసుకొని అన్నంలో కలుపు తినేయడమే. చాలా తొందరగా, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రియా సూర్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.